టేకప్ చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వము మరి అందరు కూడా సమన్వయం చేయాలని చెప్పి ఎవరైతే ఉద్యమంలో పాల్గొంచుకుంటారో అందరు కూడా న్యాయంగా మరి వారు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మంచి ఆలోచనతోనే వచ్చిండ్రు, కాదని మేము అంటలేము. కాకపోతే మరి ఎంతవరకు ఇది ఓన్లీ పొలిటికల్ కోసమే చేసుడా లేకపోతే నిజంగానే దీంట్లో ఏదైనా అంశాలు విడుస్తారా అనేది కూడా చూడవలసి ఉన్నది. తప్పకుండా ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం జైలు పాలైనరో వాళ్ళందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వాళ్ళందరికీ కూడా వారికి ఇవ్వవలసింది ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పారు. మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఆల్రెడీ కేసీఆర్ గారు ఎంతవరకు చేయాలో అంతవరకు తప్పకుండా చేసిన కేసీఆర్ గారు ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఇంకా ఏదో చేయాలి అని కోరుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి. కానీ ఒకటే మేము చెప్పేది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా గొప్పగా కార్యక్రమం చేస్తున్నాం, అన్ని విషయాల్లో కూడా చాలా పట్టించుకుంటున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్పి జరుగుతున్నది. సంతోషం, మీరు మాట్లాడినంత మాత్రం బాగానే ఉన్నది. కానీ ప్రజాపాలనలో కూడా రైతాంగానికి ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి మీరు విచారించాలని కూడా కోరుతున్నాం. ఇదే కాకుండా మరి దాదాపు హామీలు ఏవైతే మీరు ఇచ్చిండ్రో అవి ఎంతవరకు నెరవేర్చినో అని కూడా మేము కోరుతున్నాం. అదే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే 2 జూన్ రాగానే ఎప్పుడైతే ఉద్యమం గుర్తుకొచ్చిందో మరి ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా మేము ఏదో చేస్తామని చెప్పి దయచేసి మభ్యపెద్దతని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే సరే అదంతా కూడా మీ స్కీమ్స్ కాబట్టి ఇచ్చిండ్రో ఏదో తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి ఏదో మభ్య పెడతానికి మాత్రం ఏదో మాట మాట్లాడి మరి చేయొద్దు. ఏదైనా కానీ ఖచ్చితంగా 3 నెలల లోపల తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళందరికీ కూడా మరి వారికి సరి అయిన న్యాయం మీరే అంటున్నారు, మేము అనలేదు ఆ మాట, మీరే అంటున్నారు కూడా సరైన న్యాయం చేయకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున హుస్నాబాద్ నుంచి ఉద్యమం ప్రారంభం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ఏదో మాట మాత్రానికి ఏదో హామీలు ఇచ్చినాం కదా ఎలక్షన్లో అని మాత్రం పోవద్దు. ఇది ఉద్యమకు సంబంధించిన విషయం కాబట్టి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం, చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఒకవేళ కనుక ఇట్లే విస్మరించేది ఉంటే, ఎట్లయితే మీరు ఎలక్షన్ సమయంలో కూడా మీరు మాట ఇచ్చి మరి ఇప్పుడు మాట తెప్పించుకుంటారో అదే విషయంలో కనుక ఇప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళ విషయంలో జరిగితే మాత్రం ఖచ్చితంగా మరి ఒక పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.